అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారంటే మంచి గట్స్ ఉన్న మాస్ లీడర్. ఆయన రోడ్ల మీదకి వెళ్తే వేలాది మంది వస్తారు అని ఒక పేరుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఓదార్పు యాత్ర చేసి జనంలోకి వచ్చి సుదీర్ఘ పాదయాత్ర చేసి మొండిగా పోరాడి ఫైట్ చేసిన వీరుడు అని పేరుంది. కానీ ఇప్పుడు దేశంలో బహుశా ఈయనంత పిరికి పొలిటీషియన్ ఇంకెవరూ లేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈ మాట ఊరికే అనట్లా, చాలా కారణాలు ఉన్నాయి. దేశంలోనే చాలా అభద్రత, చాలా భయంతో కూడిన పాలిటిక్స్, ఆ రెండూ ఉన్న ఒక పొలిటీషియన్ బహుశా ఈయన ఒక్కడే అనుకుంటా. సాధారణంగా మావోయిస్టులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజాప్రతినిధులు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి అభద్రత, ఎటువంటి భయంతో ఉంటారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నడిబొడ్డున అదే భయంతో ఉన్నారు. చూడండి, ఇంటి చుట్టూ కూడా 30 అడుగులు ఎత్తున్న ఐరన్ ఇనప కంచెలు, ఇనప ప్రహరీని నిర్మించుకున్న నాయకుడు దేశంలో ఎవరూ లేరు, ప్రపంచంలో కూడా ఎవరూ ఉండరు. తన తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కూడా 30 అడుగుల ఎత్తులో ఇనుముతో ప్రహరీ నిర్మించుకున్నారు. అంటే సిమెంట్తో కడితే మళ్ళీ ఎవరైనా కూల్చేస్తారేమో, జేసీబీలు తెచ్చి కూల్చేస్తారేమో. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేశారు కదా జేసీబీలు తెచ్చి కూల్చేయడం. సో తాడేపల్లి ప్యాలెస్ని కూడా అలా కూల్చేస్తారేమోననే భయం బహుశా అనుకుంటా, అభద్రత అనుకుంటా. దేశంలోనూ ప్రపంచంలో కూడా బహుశా ఎవరు ఉండకపోవచ్చు ఒక ఇంటిని అలా ఐరన్తో ప్రహరీ పెట్టడం. అలాగే అధికారం పోయిన తర్వాత ప్రైవేట్గా 30 మందిని తెచ్చుకున్నారు. 30 మందిని ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. బహుశా ఏ పొలిటీషియన్ కూడా, ఏ మాజీ సీఎం కానీ, ఏ మాజీ ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క పొలిటీషియన్ కూడా అంత భారీగా సెక్యూరిటీని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంత భయము, అంత అభద్రత జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తుంది. ఇప్పుడే కాదు, సీఎంగా ఉన్నప్పుడు కూడా కొన్ని ఉన్నాయి. సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక 7-8 నెలల ముందు అనుకుంటా, ఆయన పేరు ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తూ తన ఫ్యామిలీ ఎక్కడున్నా సరే ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉండేలాగా ఎస్ఎస్జీ సెక్యూరిటీ ఉండేలాగా ఒక చట్టాన్ని తయారు చేసుకున్నారు. ఒక బిల్లు అసెంబ్లీలో ఆమోదించుకున్నారు. అంటే స్పెషల్ సెక్యూరిటీ, తన ఫ్యామిలీ బయటికి వెళ్తే ఒక బీభత్సమైన ఎస్కార్టు, బీభత్సమైన సెక్యూరిటీ, దాదాపుగా ఒక 70 మంది సెక్యూర్ చేయాలి, వాళ్ళకి అంగరక్షకులుగా ఉండాలన్నమాట. సాధారణంగా పొలిటీషియన్స్ సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ చూసుకుంటుంది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఎవరెవరి మీద ఎవరికైనా థ్రెట్ ఉంటే అప్పుడు కేంద్రం వాళ్ళకు Y+ భద్రతో, Y భద్రతో, Z+ భద్రతో కల్పిస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తనకు తానే నిర్ణయం తీసుకున్నారు, తనకు తానే పెద్ద భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే తను ఇళ్ళు ఉన్న చుట్టుపక్కల రోడ్లు మూసేశారు. తన ఇంటి వైపు ఏ ఒక్కరూ కూడా రాకూడదు, సాధారణ ప్రజలు కానీ మీడియా కానీ ఎవరూ రాకూడదని పూర్తిగా ముగించేశారు రోడ్లు. అలాగే తను ఇంకా అందరికీ తెలిసిందే, బయటికి వెళ్తే బ్యారికేడ్లు, చెట్లు నరికేయడాలు, హెలికాప్టర్ 5 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలన్నా సరే హెలికాప్టర్ ఉండాల్సిందే. 5 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలన్నా హెలికాప్టర్ ఉంటుంది, కిందేమో ట్రాఫిక్ ఆపేస్తారు. మళ్ళీ ఎవరైనా హెలికాప్టర్ పైన వెళ్తుంటే కింద నుంచి ఎవరైనా ఫాలో అవుతాడేమో అని భయమేమో. అది పైనుంచి వెళ్తుంది, కింద ట్రాఫిక్ ఆపేస్తారు, ఆపేశారు కూడా. ఆ ఘటనలు కూడా జరిగాయి కాబట్టి చెప్తున్నా. అలాగే పరదాలు, ఎక్కడికి వెళ్ళినా సరే పరదాలు. దేశంలో ఇన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఇవి ప్రత్యేక లక్షణాలో, లేదంటే చెత్త లక్షణాలో, లేదంటే అవలక్షణాలో, లేదంటే అతి భద్రత భయమో, మరి ఏంటనేది దానికి ఏం పేరు పెడతారనేది బహుశా డాక్టర్లు ఎవరైనా ఆలోచించాలేమో, ఎవరైనా నిపుణులు పెద్దోళ్ళు ఆలోచించాలేమో, ఈ లక్షణాలను ఏం పేరు పెడతారనేది. ఎందుకంటే ఒక పొలిటీషియన్ అంటే ఏంటండి, ప్రజల నాయకుడు. పొలిటీషియన్కి ఎవరు ఓట్లు వేయాలి? ప్రజలు ఓట్లు వేయాలి. ఆయన సీఎం అవ్వాలంటే ప్రజలే ఓట్లు వేస్తేనే సీఎం అవుతారు. మరి ప్రజలు ఓట్లు వేయాలంటే ప్రజలంటే భయపడితే ఎలా? ప్లస్ ఆయన ఢీకొట్టాల్సింది తన అపోజిషన్ పార్టీ, తనకు ప్రత్యర్థులు అంటే టీడీపీ, జనసేన వాళ్ళు ఇళ్ళ మీదకి వచ్చేస్తారేమో, జేసీబీలను పంపిస్తారేమో అని భయం. అంటే ఎందుకంత భయపడతారు? తప్పు చేసిన వాడే భయపడతాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారం ఉంది కదా అని చెప్పి తప్పుల మీద తప్పులు చేస్తే అధికారం కోల్పోయిన తర్వాత ఈయనలాగా భయపడాల్సి వస్తుంది. ఇంకా అది ఫక్త్ ఎగ్జాంపుల్, ఫక్త్ కేస్ స్టడీ.
అధికారం ఉంది కదా అని తప్పుల మీద తప్పులు చేస్తే, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అధికారం కోల్పోయిన తర్వాత సేమ్ ఇలాగే ప్రవర్తించాల్సి వస్తుంది. ఇంటి చుట్టూ ఇటువంటి అరణ్ ప్రహరీలు, ప్రైవేట్ సెక్యూరిటీలు, అడుగడుగున భయం, అడుగడుగున అభద్రత, తను బయటికి రాకుండా ఎవరినైనా తన ప్యాలెస్లోకి రప్పించుకోవడం, తన ప్యాలెస్లోకి వెళ్ళినప్పుడు రకరకాల ఆంక్షలు విధించడం. ఏంటి క్వాలిటీస్ అన్నీ? ఆయన్ని అభిమానించేవారు ఒకసారి ఆలోచించండి. ఎందుకు అలా చేస్తున్నారని అడగండి. థ్యాంక్ యూ.